పిల్లలు ఎక్కడున్నారబ్బా? ఈ పాటికి వచ్చే ఉంటారే. ఆనంద్, స్వప్న, ప్రశాంత్, స్వరూప, ఎక్కడున్నారు వీళ్ళు? అందరూ వచ్చేసారా? రే ఆనంద్, స్వప్న. ఓ తాతయ్య, మీరు వచ్చేసారా? ఇదిగో ఇక్కడే ఉన్నాం. ఏది? ఎక్కడ? అక్కడున్నారా? అక్కడేం చేస్తున్నారా? సరే, ఇలా రండి, నేను వచ్చేసాగా. రండిరా, రండి. ఇదిగో తాతయ్య. స్వప్న, ఏం చిట్టి తల్లి, అక్కడ ఏం చేస్తున్నారా? ఏం లేదు తాతయ్య, మీరు రాలేదు కదా, అందుకే అక్కడ సీతాకోక చిలుకలుంటేను వాటిని పట్టుకుంటున్నాం. తాతయ్య, అవెంత దొంగవో తెలుసా? అంతవరకు రెక్కలు ఆర్పుతూ అక్కడే ఉంటాయి, కానీ పట్టుకుందామని దగ్గరికి వెళ్ళే లోపల తుర్రుమని ఎగిరిపోతాయి. పాపం, వాటిని అలా పట్టుకుని హింసించకూడదర్రా. అవి అలా స్వేచ్ఛగా ఎగురుతుంటేనే అందంగా ఆనందంగా ఉంటుంది. నేను అదే చెప్పాను తాతయ్య, కానీ వీళ్ళు ఆ మాట వింటేనేగా. ఎందుకు పట్టుకోవద్దు తాతయ్య? మా క్లాస్లో కొందరు పిల్లలైతే వాటిని పుస్తకాల్లో పేపర్ల మధ్య కూడా పట్టుకుంటారు. పాపం, అలా చేస్తే అవి చచ్చిపోవు. ఊరకే అలాంటి వాటి ప్రాణాలు తీయటం మంచిది కాదుర్రా. మన ఆనందం కోసమని అనవసరంగా ఒక జీవిని హింసించడం తప్పు. వాటికి కూడా ప్రాణం ఉంటుంది, తెలుసా? అలా చెప్పండి తాతయ్య, అప్పుడు గాని వీళ్ళు చేసిన తప్పేంటో అర్థమవుతుంది. సారీ, తప్పైపోయింది తాతయ్య, ఇంకెప్పుడు ఇలా చేయం, ప్రామిస్. సరే సరే, మరి మీకు సీతాకోక చిలుక ఎలా పుడుతుందో తెలుసా? అదేంటి తాతయ్య అలా అంటారు? మనందరిలాగే సీతాకోక చిలుకలు కూడా తమ తల్లికే పుడతాయి కదా. అవునమ్మా, ఈ లోకంలో అన్నీ తల్లులకే పుడతాయి. అయితే దేవుడు ప్రతి ప్రాణికి ఒక్కో పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఈ సీతాకోక చిలుక 4 దశల్లో ఎగురుతుంది. 4 దశలంటే ఏంది తాతయ్య? ఏం లేదర్రా, ఇలా ఎగురుతున్న సీతాకోక చిలుకలు చెట్ల ఆకులపైన గుడ్లు పెడతాయి. ఆ గుడ్లలో నుంచి గొంగళి పురుగులు వస్తాయి. అవి ఆకులను తిని 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 కొన్నాళ్లకు తమ చుట్టూ గూడు కట్టుకుని లోపలే ఉంటాయి. మరికొన్నాళ్లకు ఆ గూడుల్లోంచి సీతాకోక చిలుకలు బయటకు వస్తాయి. అంటే గొంగలి పురుగులే సీతాకోక చిలుకలు అవుతాయన్నమాట, అంతే కదా తాతయ్య? అవునవును, అది దేవుని ప్రణాళిక. దాన్నే సృష్టి రహస్యం అంటాం. తెలిసిందా? తెలిసింది తాతయ్య. తాతయ్య గారు, మరి మీరు యోసేపు విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశారని అన్నారు కదా, అదేంటి తాతయ్య? అవును, యోసేపు బాల్యంలో 2 కలలు కన్నాడు కదా. వాటి ప్రకారంగా తను తన కుటుంబంలో అందరికన్నా పెద్దగా ఎదిగి అధికారి అవుతాడనే కదా దాని అర్థం. అలా యోసేపు చిన్నతనంలో కన్న 2 కలలు భావం చెప్పాడనే కదా అతని అన్నలు అతనిపై అసూయపడి బాటసారులకు అమ్మేశారు. అవునా కాదా? వాళ్ళేం చేశారు? యోసేపును ఐగుప్తు దేశంలో ఒక పోతీఫరుకు అమ్మడం, అక్కడ యోసేపు ప్రధాన సేవకునిగా మారడం, పోతీఫరు భార్య అతన్ని కోరుకోవడం, యోసేపు పాపం చేయడానికి ఇష్టపడనందువల్ల యోసేపును ఆమె కుట్రతో చెరసాలలో వేయించడం ఒకదాని వెంట ఒకటి వరుసగా జరిగిపోయాయి కదా. అవును, చెరసాల్లో కూడా యోసేపు మంచి పేరు తెచ్చుకొని ఖైదీలందరిపై అధికారం పొందాడు కదా తాతయ్య? నేను చెప్తా తాతయ్య, నేను చెప్తా. చెప్పు తల్లి. అప్పుడు ఫరో రాజు సేవకులు ఇద్దరు కూడా చెరసాలలో పడటం, వారిద్దరు ఒక రాత్రి కలలు కనడం, ఆ కలల అర్థాన్ని యోసేపు వివరించడం, యోసేపు చెప్పినట్లే అంతా జరగడం, సేవకుల్లో ఒకడికి ఉరిశిక్ష పడితే మరొకడికి ఫరో రాజు తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవటం జరిగింది, అంతే కదా తాతయ్య?
అవునవును, మరి ఇదంతా దేవుని ప్రణాళిక ప్రకారమే జరిగిందని మీకు అనిపించడం లేదు? అనిపిస్తుంది తాతయ్య. అయితే యోసేపు ఇంకా చెరసాలలోనే ఉన్నాడుగా, ఏం లాభం? అవునవును, యోసేపుకు సాయం చేస్తానన్న సేవకుడు తిరిగి ఉద్యోగంలో చేరగానే తను యోసేపుకు ఇచ్చిన మాట మర్చిపోయాడు. అవునా కాదా? అవును తాతయ్య. మరి అప్పుడు ఏం జరిగిందంటే చెప్పండి. అద్భుతమేమీ జరగలేదురా, కానీ అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. అంటే యోసేపు మరో 2 ఏళ్ల పాటు చెరసాల్లోనే ఉన్నాడా తాతయ్య? ఉన్నాడు. కానీ 2 ఏళ్ల తర్వాత ఫరో రాజుకు ఒక కల వచ్చింది. ఏంటి, ఈసారి రాజుకి కల వచ్చిందా? రాజుగారు కలగన్నాడు. అయితే ఆ కలలో రాజుగారు నైలు నది ఒడ్డున నిలబడున్నాడు. అప్పుడు 7 ఆవులు నది నుండి పైకొచ్చి ఒడ్డుపైన పచ్చిక మేస్తున్నాయి. అవి చాలా బలంగా అందంగా ఉన్నాయి. కొంతసేపటికి మరో 7 ఆవులు నది నుండి వెలుపలికి వచ్చాయి. అవి బక్క చిక్కి రోతగా ఉన్నాయి. అవి బలంగా ఉన్న ఆవుల దగ్గరికి వచ్చి వాటిని తినేశాయి. ఫరో రాజు ఉలిక్కిపడి లేచాడు. అమ్మో, భయపడ్డాడు తాతయ్య. బక్క చిక్కిన ఆవులు బలంగా ఉన్న ఆవుల్ని తినేయటం చూసి భయపడ్డాడు అనుకుంటా తాతయ్య. చక్కగా చెప్పావురా. ఆ తరువాత మళ్ళీ పడుకున్నాడు. నిద్రలో మరొక కలగన్నాడు. ఏంటి, ఇంకో కల? అవును, ఈ కలలో ఒక కాడకు, అంటే మన జొన్న కాడ వంటి కాడన్న మాట. తెలుసా? తెలుసు తాతయ్య. ఆ కాడకు 7 చక్కని గట్టి గింజలున్న కంకులు పుట్టాయి. ఆ తరువాత గింజలు లేని మరో 7 సన్నని పీల కంకులు పుట్టాయి. అవి తూర్పు గాలికి వెంటనే ఎండిపోయాయి. కానీ ఆ పీల కంకులు గట్టి కంకుల్ని మింగేశాయి. వెంటనే ఫరో రాజుకు మెలకువ వచ్చింది. ఇక నిద్రపట్ల ఇంకెక్కడి నిద్ర, వరుసగా 2 కళలు చూసేసరికి బిత్తరపోయింటాడు. అమ్మో, ఎంత భయంకరమైన పీడకలలు బాబోయ్! వింటున్న నాకే భయమేసింది. నాకైతే చెమటలు పట్టాయి. మరి అప్పుడేమైంది తాతయ్య? తాను రాత్రి కన్న కలలు ఫరో రాజు మనసును తొలిచివేస్తున్నాయి. ఎలాగైనా వాటి అర్థం తెలుసుకోవాలనుకున్నాడు. తనకు ఏ ముప్పు వాటిల్లుతుందోనని కలవరపడసాగాడు. తెల్లవారుగానే దేశంలో ఉన్న మంత్రగాండ్లను, జ్యోతిష్యులను, పండితులను, జ్ఞానులను పిలిపించాడు. తను కన్న కలలు వారికి వివరించి వాటి అర్థం చెప్పమన్నాడు. ఏం జరగబోతుందో తేల్చమన్నాడు. వాళ్ళు ఏమని చెప్పారు తాతయ్య? వాళ్ళేంటి చెప్పేది, ఇదంతా దేవుని ప్రణాళికలో భాగం. మనం మామూలు మనుషులం, మనకు బోధపడదు. అంటే ఎవరు ఏమి చెప్పలేదా తాతయ్య? ఎవరు ఏమీ చెప్పలేకపోయారు. కొందరు అంజనం వేసి చూశారు, కొందరు చేతి రేఖలు చూశారు, మరికొందరు యంత్రం, తంత్రం, మంత్రం అంటూ గీసి చూశారు. ఇంకొందరేమో గవ్వలు వేసి చూశారు. మరికొందరు తాళపత్ర గ్రంథాలు తిరగేసి చూశారు. కానీ ఎవరు ఏమి తేల్చి చెప్పలేకపోయారు. దాంతో తనకేదో మూడిందని, ఏదో భయంకర ఉపద్రవం జరగబోతుందని ఫరో రాజు తల పట్టుకుని కూర్చున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరిగింది తాతయ్య? ఏం జరిగింది? ఏముంది, తల దిమ్మెక్కిపోయి తప్పతాగి పడుకుందామనుకున్నాడు. తనకు పానీయాలందించే సేవకుణ్ణి రమ్మని చెప్పాడు. అంటే యేసేపు చెరసాలలో కళలు వివరించాడు కదా తాతయ్య, ఆ సేవకుడా? అవును, అతన్నే పిలిచాడు. రాజుగారి పరిస్థితి చూచి పాపం వాడు తల్లడిల్లిపోయాడురా. తనపై కనికరం చూపి
తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్న రాజుకు ఏదో ఒక విధంగా సహాయపడాలనుకున్నాడు. అప్పుడు అతనికి యోసేపు గుర్తొచ్చాడు. నాకు అర్థమైంది ఆ యోసేపు కళలు వివరిస్తాడని. నువ్వు తప్పు చెప్పావు. ఎందుకంటే రాజుగారు కలలు కన్నట్టు తన సేవకునితో చెప్పాడా? లేదు. మరి నీకెలా తెలుసు కదా? అయితే ఇక్కడ ఆ సేవకునికి అతను యోసేపుకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఇదే మంచి అవకాశం అనుకున్నాడు. రాజుకు యోసేపు గురించి చెప్పాడు. చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు తన కలను, వంటవాడి కలను వివరించిన సంగతి చెప్పాడు. అతను చెప్పినట్లే తమ కలలు నిజమయ్యాయని, తనకు మరలా కొలువు దక్కిందని వంటవాణ్ణి ఉరితీశారని వివరించాడు. భలే అంటే ఇప్పుడు యోసేపు రాజుగారి కలల్ని కూడా వివరిస్తాడన్నమాట. అవునమ్మా. ఫరో రాజు వెంటనే యోసేపును పిలిపించమన్నాడు. అప్పుడు సేవకులు వెంటనే వెళ్ళి యోసేపుకు మంచి వస్త్రాలు ధరింపచేసి రాజు వద్దకు తీసుకొచ్చారు. రాజు యోసేపును చూచి, గొప్ప జ్ఞానులు చెప్పలేని దానిని ఈ చిన్నవాడు చెప్పగలడా అనే సందేహాన్ని వెలిబుచ్చాడు. అంటే రాజు తన కన్న కలకు యోసేపు అర్థం చెప్పలేననుకున్నాడు తాతయ్య. అవునరా, అందుకే సందేహం వెలిబుచ్చాడు. అప్పుడు పానీయాలందించే సేవకుడు రాజుతో, యోసేపు మహాభక్తిపరుడని, అతడు పూజించే దేవుడు మహాశక్తివంతుడని, అతనికి దేవుడు గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించాడని వివరించాడు. అప్పుడు ఫరో రాజు తను కలలు గన్నానని, వాటి అర్థము వివరించేవాడు ఒక్కడూ కనపడలేదని తన కలలను వివరించమని యోసేపుతో అన్నాడు. అయితే యోసేపు రాజు కన్న కలను అర్థం వివరించాడా తాతయ్య? వివరించాడు, చెబుతున్నాను విను. అప్పుడు యోసేపు రాజుకు వినయంగా నమస్కరించి, కలలను వివరించే శక్తి తనది కాదని, దేవుడే వాటి అర్థాన్ని వివరిస్తాడని తెలిపి, తనకు రాజు కలలను వివరించే జ్ఞానాన్ని ప్రసాదించుమని దేవుణ్ణి ప్రార్థించాడు.